స్టోరీ అలీన్లు. రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అమానవీయ రాజకీయం. మరణించిన గోపీనాథ్పై బురద జల్లేందుకు విఫలయత్నం. సునీత గోపీనాథ్ కన్నీటిని అవమానించిన రాష్ట్ర మంత్రులు. నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా పలు విధాల కుట్రలు. కుటుంబ విచ్ఛిన్నానికి తెర వెనుక పావులు కదుపుతున్న నేతలు. ప్రజా తీర్పును ముందే ఊహించిన కాంగ్రెస్ పార్టీ అడ్డాదారులు. ఓవైపు ఆడబిడ్డ భర్తను కోల్పోయి నెలలు కూడా గడవక ముందే ప్రజలు ఆయనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసేందుకు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్తను గెలిపించిన ఓటర్లు ఇప్పుడు ఆయన ఆశయాలను నెరవేర్చే బాధ్యతను తనకు అప్పగిస్తారనే నమ్మకంతో ప్రచారం చేస్తున్నది. మరోవైపు ఒక రౌడీ షీటర్ బిడ్డ ప్రత్యర్థి మరణాన్ని దైవ నిర్ణయం అంటూ హేళన చేసే స్థాయికి దిగజారారు. ఇక ఆడబిడ్డ అని కూడా చూడకుండా అడుగడుగున అవమానాలు చేస్తున్న మంత్రుల బృందం ఆయనకు మద్దతు పలుకుతున్నది. అక్కడితో ఆగకుండా మరణించిన వ్యక్తిపై బురద చల్లడం, అడ్డగోలు కారణాలు చూపి నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా విశ్వ ప్రయత్నాలు కూడా చేసిరట. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ తొలిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగైంది. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడమే కాకుండా ఆడబిడ్డ అని కూడా చూడకుండా అవమానిస్తున్నది. చివరికి ఆమె కన్నీటిని కూడా రాజకీయానికి వాడుకొని మహిళల ఆగ్రహానికి గురైంది అన్న చర్చ జరుగుతుంది. ఆడబిడ్డ వర్సెస్ రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డగా మారిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. చాలా అంటే మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మాగంటి గోపీనాథ్ బ్రతుకున్నప్పుడు ఆయన కూడా రౌడీయిజమే చేసిండు. మాగంటి గోపీనాథ్ బతుకున్నప్పుడు అనేక మంది బిడ్డలను సర్వనాశనం చేసిన పరిస్థితి. మాగంటి గోపీనాథ్ బతుకున్నప్పుడు ఇదే శ్రీశైలం యాదవ్ అనే ఈ క్యాండిడేట్ కూడా బయటికి రానియలేని పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఉంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటూ వేరేలాగా ఉంటుంది. ఈ నమస్తే తెలంగాణ కూడా పగబెట్టినట్టు మరి ఊకిలో మ్యాటర్ ఎందుకు రాస్తుంది? మీకేం అవసరం? నిన్న ఒకటి ఆర్టికల్, మొన్న ఒకటి, ఇయర్లో ఒకటి. మరి ఈయన దగ్గర పైసలు తీసుకున్నప్పుడు కేసీఆర్ ముఖం ఏడపోయింది. ఓటుతో దెబ్బ కొడితేనే కాంగ్రెస్ దయ్యం దిగొస్తుంది. జూబ్లీహిల్స్లో ఓడిస్తేనే గ్యారంటీలు గుర్తుకొస్తాయి. దండాలు లూటీలు తప్ప ఆ పార్టీ చేసిందేంది? మహిళల నుంచి నిరుద్యోగుల వరకు వంచన. ఒక్క ఇల్లు కట్టలేదు, 1,00,000 ఇల్లు కూల్చారు. కేసీఆర్ హయాంలోనే 300 కాపులకు న్యాయం. వారిని ప్రోత్సహించిన ఘనత ఆయనదే అంటున్నారు కేటీఆర్. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదంటే 1,00,000 ఇల్లు మాత్రం కూల్చేసిందంట. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికి కండో కప్పినా అని చెప్పేసి జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్లో ఎరిడు. జూబ్లీహిల్స్లో చాలా మంది ఉంటారు. అవును, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అనుకుంటా. కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గులాబీదే గెలుపు. మాగంటి సునీత గోపీనాథ్ వెంటే జూబ్లీహిల్స్ ప్రజానికం. కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్కు 6% ఎక్కువ ఓట్లు. ఇక 10,000 ఓట్ల మెజార్టీతో మాగంటి సునీత గెలిచే ఛాన్స్ ఉంటుందట. నవీన్ యాదవ్ వ్యవహార శైలితో దూరమైన బీసీ ఓటర్లు, రేవంత్ బుల్డోజర్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహవేశాలు. ఇక పోటీలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా బీజేపీ చాణక్య స్ట్రాటజీ సంస్థ తాజా సర్వేలో వీళ్ళు రోజుకొక సంస్థ పేరు రాత్తురు. వీళ్ళ దగ్గర 300 కాపులతో మీటింగ్ పెట్టుకున్నాడు. 22,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి 300 కాపులతో మీటింగ్ పెట్టుకున్నాడు. అంటే వాస్తవంగా 300 కాపులు ఇటు బీఆర్ఎస్తో అటాచ్మెంట్ ఉన్నారు, బీజేపీతో అటాచ్మెంట్ ఉంటారు ఎక్కువగా. కాంగ్రెస్లో పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు కేకేశ్వరరావు అటువంటి 300 కాపు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకే మద్దతు పలుకుతూ ఉంటాడు. పాపం మద్దతు ధర ఎటు పోతే అటే ఈ 300 కాపు మద్దతు పలుకుతూ ఉంటాడు. కానీ ఇలా ఒక బడా మినిస్టర్గా ఎదిగిండు, బడా లీడర్గా ఎదిగిండు గంగుల కమలాకర్. వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అనేక మంది ఉన్నారు. సరే కాంగ్రెస్లో అటు ఇటు జంప్ అయిన వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్లో ఉన్న క్యాండిడేట్. ఆయన 300 కాపీ, ఆయనే కాంగ్రెస్ పోయిండు. మేయర్ 300 కాపీ, ఆమె కాంగ్రెస్ పోయింది. సో ఇట్లా మళ్ళీ ఈ పార్టీ వస్తే ఈ పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో టాప్ లీడర్లుగా ఎదిగిళ్ళు 300 కాపులు. బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, డాక్టర్ కె లక్ష్మణ్ కావచ్చు, అనేక మంది టాప్ పొజిషన్లకు వెళ్ళిళ్ళు. వీళ్ళు 10,000 అని చెప్తున్నారు. తెలంగాణ షాం 35,000 మెజార్టీ చెప్తారు. ఆ తెలంగాణ షాం 35,000 మెజార్టీ ఏమవుతుందో. తెలంగాణ షాం పోటీలో ఉన్నాడు బిడ్డ, కొట్లాడే బిడ్డ. తెలంగాణ షాం పోటీలో ఉన్నాడు. పైసలు లేక నిన్న నాకు కూడా ఫోన్ చేసిండు, అన్న ఏంది పరిస్థితి మనది, మనమేమో ప్రశ్నిస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం, కానీ మరి ప్రజలు ఎప్పుడు మారుతారంటే ప్రజలు మారే పరిస్థితి లేదు. ప్రజలు పైసలకు అలవాటు పడ్డారు. కొట్లాడేటోళ్ళకి అధికారం ఇయ్యరు.
ప్రజలకు అలవాటు పడ్డారు. తెలంగాణ శ్యామ్కి ఒకసారి ఫోన్ చేద్దామా, ఏం నడుస్తుంది, ఏంది కథ, ప్రచారం అయిందా కాలేదా, మరి ఏం చేస్తున్నారు, రోజు ఎంతమందితో ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ ప్రణాళికలు ఎట్లా సిద్ధం చేసుకున్నారు. గట్టిగా కొడితే ఇప్పుడు 11 నాడు పోలింగ్ ఉంది, 14 నాడు రిజల్ట్ ఉంది. 11 నాడు అంటే వీళ్ళు ఎంత ఆల్రెడీ ఇక 30కి రానే వచ్చింది. ఇంకా గట్టి కొడితే 11 రోజులు ఉంది. మరి 11 రోజులలో మళ్ళీ ప్రచారం ఎంత గట్టిగా వేయాలో వాళ్ళు ముందే చెప్తా ఉన్నారు. 35,000 మెజార్టీతో వెళ్తా ఉన్నాం మేము. ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేసిండు, సర్వే చేసిండు, మాకు మీదే లీడ్లో ఉన్నారు 35,000 మెజార్టీ అని చెప్తున్నాడు. మరి ఏమవుతుందో తెలియదు. వీళ్ళేమో ఎంత అంటున్నారు, 10,000 మెజార్టీ, 10,000 అంటారు, వాళ్ళేమో 30,000 సునీత 10,000 మెజార్టీ మాగంటి సునీత అంటే, మరి ఇక్కడ తెలంగాణ శ్యామేమో 35,000 మెజార్టీతో మేము గెలుస్తా అంటున్నాడు. నిన్న 2 సార్లు ఫోన్ చేసిండు, ఏడున్నాడు దొరా. ఇక ప్రచారంలో బిజీ ఉన్నారు. పొద్దున్న మార్నింగ్ వాకులు చేస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు మార్నింగ్ వాక్ చేసినట్టు వీళ్ళు కూడా వేయాలి కదా మార్నింగ్ వాకులు అవి ఇవి. అవును, పొద్దున ఇక చేత తిరుగుతున్నారు అందరు. ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు, తప్పులేదు, ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. చూద్దాం మళ్ళీ ఫోన్ చేస్తే. సో ఇది ఇక